చిత్తూరు జిల్లా వీకోట మండల పరిధిలో 3.2 కోట్ల రూపాయల విలువ చేసే 3.5 కిలోల బంగారు బిస్కెట్లను దోపిడీ చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం చిత్తూరులో ఎస్పీ మణికంఠ ఈ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. ఈ నెల 2వ తేదీ రాత్రి చేతన్ కుమార్ అనే వ్యక్తి తన కారులో వీకోట నుండి తమిళనాడులోని పేర్నంబట్టుకు బంగారం కడ్డీలు తీసుకువెళ్తుండగా కొందరు కత్తులు రాడ్లతో నాయకనేరి ఘాట్ వద్ద అతన్ని బెదిరించి బంగారు బిస్కెట్లను దొంగిలించుకుని పోయారు. నిందితులైన కోలారు జిల్లాలోని కేజీఎఫ్కి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ జైపాల్ బాధితుడి వద్ద డ్రైవర్గా పనిచేస్తూ దొంగలకు సమాచారం అందజేసిన ముక్రం బాషా, కేఆర్ బాబు, షణ్ముగంను అరెస్ట్ చేశారు. మొత్తం ఈ ఘటనలో 13 మంది నిందితులుగా గుర్తించారు. దోపిడీ కేసును 2 రోజుల్లో ఛేదించి సొత్తును రికవరీ చేసిన వీకోట పోలీసులను, సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలిచ్చి అభినందించారు. సురేష్ ఇనికిరా సురేష్ వీకోట లిమిట్స్లో ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్కి బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని 3.5 కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ మనకి ఆ సమాచారం 3వ తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమారు. ఇతను కేజీఎఫ్లో ఒక బట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు. ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఇదే రకంగా 2వ తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వీకోట లిమిట్స్లో నాయకనేరి ఘాట్, ఈ ఘాట్ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు. సో మనకి 3వ తేదీన సమాచారం వచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము. ఇందులో మొత్తం 4 ఇన్స్పెక్టర్లని 4 టీమ్స్గా పెట్టేసి అందరినీ కూడా వేరు రూట్స్లో ఎక్కడ జరిగింది, అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు, ఏ రూట్స్ నుంచి వెళ్తారు, మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది. ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకి తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఈ కారులో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రం అనే వ్యక్తి, అతను మనం ఏటుగా యాడ్ చేసాము. ఈ ముక్రము పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని అతను జైపాల్ అనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన